హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సిస్టర్ కామెంట్ చేశారు. వాళ్ళ బాబు బర్త్డే అని. పేరు పవన్ సాయి. సో మీరందరూ తప్పకుండా బర్త్డే విషెస్ తెలియజేయగలరని కోరుకుంటున్నాను. పవన్ సాయి, హ్యాపీ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక స్టోరీలోకి వెళ్దాం. మరి ఈ రోజు కథ ప్రేమ కావ్యం ఎపిసోడ్ నెంబర్ 3. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. భయపడుతూనే జ్యూస్ పట్టుకుని విక్కీ దగ్గరికి వచ్చింది మధు. విక్కీ, జ్యూస్ తీసుకో అని ట్రేలో ఉన్న గ్లాస్ తీసి విక్కీకి ఇచ్చాడు శరత్. థ్యాంక్స్ అంకుల్ అంటాడు విక్కీ. జ్యూస్ తాగు విక్కీ, నేనిప్పుడే వస్తాను అని మండపం దగ్గరికి వెళ్ళాడు శరత్. మధు సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయింది. అన్నయ్య, ఎప్పుడొచ్చావు అంటూ పరుగున ముందుకొచ్చింది మహా. జస్ట్ ఇప్పుడే అంటాడు. ఏంట్రా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు అంటూ కోపంగా అంది సునంద. ఇద్దరూ నన్ను పలకరించడానికి వచ్చారా, లేదంటే గొడవ పెట్టుకోవాలని వచ్చారా అంటాడు విక్కీ. నీ గురించి తెలిసి కూడా నీతో గొడవ ఎవరు పెట్టుకుంటారన్నయ్య? అబ్బా, నువ్వు ఊరుకో మహా అని విక్కీ పక్కన కూర్చొని, నాన్న టిఫిన్ చేసావా? ఇప్పుడే జ్యూస్ తాగానమ్మా. చూసావా, రాగానే ఎప్పుడొచ్చావన్నయ్య అన్నావు కానీ తిన్నావా అని అడిగావా? నీది అంత కుళ్ళు బుద్ధి అన్నాడు విక్కీ. అదే చెప్తాను, నైట్ టైం వచ్చి బిర్యానీ వండు అంటావు కదా, అప్పుడు చెప్తాను నీ సంగతి అంటూ పళ్ళు నూరింది మహా. నువ్వు వండి పెట్టకపోతే నాకెవ్వరు పెట్టరనుకుంటున్నావా? అమ్మ ఉంది కదా అంటూ సునంద భుజంపై వాలుతూ మండపం వైపు చూశాడు. అక్షింతల పళ్ళెం పూజారి దగ్గర పెట్టి ముందుకు వచ్చిన జుట్టుని వెనక్కి వేసుకుంది మధు. విక్కీ అలానే చూశాడు. అన్నయ్య, సాయంత్రం వచ్చేస్తాం కదా, నువ్వు నన్ను బయటికి తీసుకొని వెళ్ళాలి అంటూ మహా ఏదో మాట్లాడుతుంటే విక్కీ ఆ మాటలకి ఊకొడుతూ మధుకి సైట్ కొట్టే పనిలో ఉన్నాడు. అంగరంగ వైభవంగా వీర్ సాహితీల పెళ్లి పెద్దల సమక్షంలో జరిగింది. మధు మాత్రం శరత్ చెప్పినట్టు వచ్చిన పెద్దలందరికీ ఏం కావాలో అన్నీ మధుని దగ్గరుండి చూసుకుంది. జగదీష్ ఫ్యామిలీ అంతా స్టేజ్ మీదకొచ్చి వీర్ సాహిత్యులని బ్లెస్ చేసి కిందికొచ్చారు. శరత్తో చాలాసేపు మాట్లాడాడు విక్కీ. అప్పుడే వెళ్తానంటే ఎలా విక్కీ? భోజనం చేసి వెళ్ళు. లేదంకుల్, ఫ్యాక్టరీ నుంచి కాల్ వచ్చింది, వెళ్ళాలి. అక్కడ మేనేజర్ ఉన్నాడు కదా, చూసుకుంటారు. భోజనం చేయకుండా వెళ్ళటానికి వీల్లేదు విక్కీ అని శరత్ అనటంతో విక్కీ ఇంకా మాట్లాడలేదు. అందుకు మరో కారణం కూడా ఉంది. అదేంటో కాదు, మధు. సరే అంకుల్ అని కృష్ణ రావటంతో పలకరించి తనతో మాట్లాడుతూ కూర్చున్నాడు. మాట్లాడుతున్న కృష్ణ పనిచేస్తున్న మధుని పిలిచాడు. ఏంటి బావా అంటూ ముందుకు వచ్చిన మధు విక్కిని చూడగానే చూపు పక్కకి తిప్పుకుంది. మధు, కాసేపు కూర్చో. నీకు చెప్పాను కదా ఏ పని చెయ్యొద్దు అని. చెప్పిన మాట వినవెందుకు అని కాస్త కోపంగానే అన్నాడు. బావా, మావయ్య. ఆపుతావా? పొద్దుటి నుండి చూస్తున్నాను, ఏదోటి చేస్తూనే ఉన్నావు. ఇలా కూర్చో అని మధుని తన పక్కన కూర్చోబెట్టుకుని సర్వెంట్ తెచ్చిన జ్యూస్ గ్లాస్ తీసి మధుకిచ్చాడు. నాకెందుకు బావా అంటుంది. మూసుకొని తాగు, లేదంటే ఒక్కటిస్తాను. విక్కీ గమనిస్తూనే ఉన్నాడు. మధు జ్యూస్ తాగుతుండగా ముందుకు వచ్చింది శ్రీవల్లి. మధు, ఏంటి వదినా, ఒకసారి నా రూమ్కి రా. ఎందుకు శ్రీవల్లి అని కోపంగా అడిగాడు కృష్ణ. పర్సనల్ విషయం కృష్ణ, అందుకే చెప్పలేను. మధు కమ్ అంటుంది. సరే వదినా, బావా మళ్ళీ వచ్చాక తాగుతాను అని జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి శ్రీవల్లితో లోపలికి వెళ్ళింది. కృష్ణకి పట్టరాని కోపం వచ్చింది. అమ్మమ్మ, అమ్మమ్మ. అబ్బా ఏంటిరా అంటూ ముందుకొచ్చి, ఏమైందిరా, అక్కడ నాకు చాలా పనులున్నాయి అంటుంది. ఉంటే ఉండనివ్వు. శ్రీవల్లి మధుని తీసుకొని రూమ్కి వెళ్ళింది. అడిగితే పర్సనల్ అంటుంది. నువ్వు ముందు మధుని బయటికి తీసుకునిరా. ఏ, దాని పనులు అది చేసుకోలేదా? బాగా తేరగా నా మనవరాలు దొరికినట్టుంది, చెప్తాను అంటూ వెళ్ళింది. ఏంటి కృష్ణ కోపంగా ఉన్నావు? శ్రీవల్లి ఎవరు అని కావాలని అడిగాడు విక్కీ. మధు వదిన విక్కీ, మా మామయ్య కోడలు. అదే ఇంతకుముందు పరిచయం చేశాను కదా, ప్రభాకర్ మామయ్య వాళ్ళ అమ్మాయి మధు, కోడలు శ్రీవల్లి. అవునా, వాళ్ళ వదిన పిలిస్తే తప్పేముంది నువ్వు అంత కోపంగా ఉండటానికి అంటాడు విక్కీ. కోపం ఎందుకు ఉండదు విక్కీ? ఎందుకు అంటే మధు జీవితం అందరిలా కాదు అంటాడు. రే కృష్ణ, ఒకసారి రా అని శరత్ పిలిచారు. హా నాన్న, వస్తున్నాను. విక్కీ, ఒక్క నిమిషం అంటూ బయటికి వెళ్ళాడు కృష్ణ.
విక్కీ ఆలోచిస్తూ బయటికొచ్చిన మధు భువన గారిని చూశాడు. ఏంటి నువ్వు? అదే పని చెప్తే అదే చేస్తావా? ఏ దానికి చీర కుర్చీలది పెట్టుకోలేదా? బ్యాగ్‌లో బట్టలు నువ్వెందుకు సర్దుతున్నావు? అని అడుగుతుంది పెద్దావిడ. అది కాదు నానమ్మ. నోర్ముయ్ పద అని మధుని తనతో పాటు తీసుకుని వెళ్ళింది. విక్కీ చూపు మధుని స్కాన్ చేస్తూనే ఉంది. ఇంతలో బిజినెస్ ఫ్రెండ్స్ రావటంతో వాళ్ళతో మాటలు కలిపాడు విక్కీ. ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. మధుకసలు ఖాళీ లేదు. సునంద, శరత్ కావాలనే వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళందరికీ మధుని పరిచయం చేశారు. వాళ్ళందరికీ మధుని భోజనం ఏర్పాట్లు చూసుకుంది. అది జీర్ణించుకోవటం శ్రీవల్లికి కష్టమైంది. శ్రీ, భోజనం చేద్దాంరా అన్నాడు అక్షయ్. మీ చెల్లెంటి అక్షయ్ వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళతో బాగా కలిసిపోయింది. కలవని ఇంటికెళ్ళాక దానికి ఎలాగో ఉంది. చెప్పాను కదా. నువ్విప్పుడు ఏం మాట్లాడకు సరేనా? ఏంటి డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అని శ్రీవల్లి నుదుటిన చెయ్యి పెట్టి అడిగాడు అక్షయ్. చెప్పాను కదా, బయట నత్తిన పళ్ళెం పడిందని. చాలా తలనొప్పిగా ఉంది అక్షయ్ అంటుంది. అవునా? భోజనం చేశాక ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఫుల్ రెస్ట్ తీసుకో. ఇంకా ఇక్కడంతా అయిపోయింది కదా. ఏమన్నా పనులు చేయాలంటే మధు ఉంది కదా, తను చేస్తుందిలే. "హ్మ్, సరే అక్షయ్" అని భోజనం సెక్షన్ వైపుకి వెళ్ళింది. మధు అక్కడే ఉంది. ఆ టైంలోనే జగదీష్, విక్కీ, సునంద, మహా నలుగురు వచ్చారు. హాయ్ మధు అంటూ మధు దగ్గరికి వెళ్ళిపోయింది. ఛీ, దీని ముఖం చూస్తే నేను అసలు తినలేను. కాసేపు ఆగి తింటాను. లేదంటే నాకు భోజనం రూమ్కి పంపించేయి అక్షయ్ అంటుంది శ్రీవల్లి. సరే నువ్వు వెళ్ళు, సర్వెంట్తో పంపిస్తాను అని అక్షయ్ సర్వెంట్ దగ్గరికి వెళ్ళాడు. శ్రీవల్లికి సర్వెంట్తో కాకుండా తన్నే భోజనం పట్టుకుని రూమ్కి వచ్చాడు. నువ్వెందుకు తెచ్చావు అక్షయ్? పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేత పంపిస్తే సరిపోతుంది కదా అంటుంది శ్రీవల్లి. నువ్వు ఒక్కదానివే కూర్చొని ఏం తింటావు? కంపెనీ ఇద్దామని వచ్చాను. 2 ప్లేట్లు టేబుల్ మీద పెడుతూ అన్నాడు. అక్షయ్ ముఖం చిరాగ్గా ఉండటం చూసి, ఏమైంది అక్షయ్, చిరాగ్గా ఉన్నావు అని అతని చెంపపై చేయి వేసి ప్రేమగా అడిగింది. చిరాకు కాదు శ్రీ, కోపం. ఆ మధు అక్కడే ఉంది, ఫుడ్ సెక్షన్ దగ్గర. పెద్ద పెద్ద వాళ్ళు, టాప్ బిజినెస్ ఫ్రెండ్స్ అందరూ మధు గురించి అడుగుతున్నారు. అందుకే వచ్చేశాను అంటాడు. "హ్మ్, అర్థమైంది. అక్షయ్, ఆ శరత్ బాబాయ్ గారు మధుని మేనకోడలిగా అందరికీ పరిచయం చేశారు కదా. పైగా వచ్చిన అతిథులకి మధు బాగా నచ్చింది. మంచి మార్కులు కొట్టేసింది. నాకెందుకో శరత్ గారు ఏదో చేస్తున్నారనిపిస్తుంది" అంటుంది. ఏం చేస్తారు మామ? అంత సీన్ ఏమీ లేదు. ఎక్కడైతే మనం తనని తిడతామని వచ్చిన అతిథుల్ని చూసుకోమని చెప్పాడు. అంతేకాని వేరే ఉద్దేశం ఏం లేదు. ప్లీజ్, ఆకలేస్తుంది, భోజనం చేయి అని చైర్లో కూర్చున్నాడు. నవ్వుతూ అక్షయ్ పక్కన కూర్చొని తను తింటూనే అక్షయ్కి తినిపించింది. ఆ తర్వాత కట్ చేస్తే, ఏంటి మధు అలా చూస్తున్నావు? పద, నువ్వు భోజనం చేయి అంది మహా. నేను తర్వాత తింటాను మహా, ముందు మీరు తినండి అని తనే సర్వెంట్స్ హెల్ప్ తీసుకొని అన్ని రకాల ఐటమ్స్ అన్నీ జగదీష్ ఫ్యామిలీకి వడ్డించింది. ఐటమ్స్ పెడుతున్న మధుని చూస్తున్నాడు. కానీ మధు మాత్రం విక్కీని కానీ అతని చూపును కానీ పట్టించుకోవటం లేదు. తన శ్రద్ధంతా వడ్డింపు మీద ఉంది. మధు, ఏంటండి? అండి కాదు, మహా. నా పేరు మహామధు. అండి అని పిలువకు అంటుంది. సరే మహాగారు. అబ్బా గారునా? ప్లీజ్ మధు, నువ్వు మాతో పాటు కూర్చో, భోజనం చేయి. అది కాదు మహా. ఏంటి కాదు మహా అంటూ నవ్వుతూ వచ్చింది సునంద. ఆ వెనకే భువన గారు, కృష్ణ, శరత్. ఏంటి శరత్, మీ మేనకోడలు మాతో కలిసి భోజనం చేయదా అని నవ్వుతూ అడిగాడు జగదీష్. తనకి కొంచెం సిగ్గు ఎక్కువ. తింటుంది జగదీష్. మధు, మేమొచ్చాం కదా, మహా పక్కన కూర్చో, భోజనం చేయి. అందరూ తిన్నాక తింటాను మావయ్య అంది. అందరూ తినేశారు మహా, మన ఫ్యామిలీనే ఉంది. సరే మావయ్య అని మహా పక్కన కూర్చుంది. జగదీష్, సునంద కుర్చీలు మారారు, అందరికీ సరిపోవాలని. మధు ప్లేస్ ఎలా వచ్చింది అంటే విక్కీకి మహాకి మధ్యలో వచ్చింది. విక్కీ ముఖంలో నవ్వు చేరినా పైకి మాత్రం నార్మల్గానే ఉన్నాడు. కూర్చున్న మధు తన పక్కన ఉన్న విక్కీని చూసి కంగారు పడింది. నేనేంటి వీడి పక్కన కూర్చున్నాను? చూపులతోనే బాడీ కొలతలు చెప్పి అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. నిజంగానే పోకిరి అనుకుని మహాని పిలిచేలోపే ఎవరూ చూడకుండా విక్కీ మధు చేతిని గట్టిగా పట్టుకున్నాడు. షాక్ అవింది మధు. చంపేస్తా, ఇక్కడే కూర్చో అని ఆమెకి మాత్రమే వినిపించేలా వార్నింగ్ ఇచ్చాడు. చేయి వదలండి అన్నట్టు చూసింది. కానీ విక్కీ వదల్లేదు. ఆమె చేతిని పట్టుకుని సైలెంట్గా భోజనం చేశాడు. మధుకి ఎక్కడలేని కంగారు వచ్చింది.
ఎవరైనా చూస్తే తన పరిస్థితి ఏంటి అని. టెన్షన్‌తో చెమట పట్టేసింది మధుకి. మధు, ఏమైందే? దిష్టి బొమ్మలా అలా చూస్తున్నావు? భోజనం చెయ్యి అన్నాడు కృష్ణ. హా బావా, తింటాను అంది లేని నవ్వు తెచ్చుకుని. ఏమైంది మధు? ఒంట్లో బాలేదా? అలాంటిదేం లేదు మహాగారు. మరేమైంది? తిను అని మహా అనగానే మధు ఏమీ మాట్లాడలేకపోయింది. ఏం మాట్లాడుతుంది? అక్కడ విక్కీ తన చేతిని పట్టుకుంటే, ఏంటి మధుగారు, మీకు ఆకలిగా లేదా అని ఏమీ తెలియని అమాయకుడిలా విక్కీ అడిగేసరికి మధు కోపంగా తన చేతి వైపు చూసింది. విక్కీ నవ్వుతూ మధు చేతిని వదిలి, తినండి, ఫుడ్ చల్లారిపోతే బాగోదు అని చెప్పి నవ్వుకున్నాడు. విక్కీ చేసిన పనికి సరిగ్గా భోజనం చేయలేకపోయింది మధు. ఏదో తెలియని భయం మధు మనసులో చోటు చేసుకుంది. మధు, ఏంటి మహా, తొందరగా తిను, మనిద్దరం వీడి దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి భోజనం పెట్టమని అంకుల్ చెప్పారు. హా సరే మహా అని ఏదో తిన్నాను అన్న పేరుకి తిని పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకుంది. విక్కీ ఫుల్గా తిని హ్యాండ్ వాష్ చేసుకుని మధు దగ్గరికి వచ్చి ఎవరూ చూడకుండా మధు చీర కొంగుతో చెయ్యి తుడుచుకున్నాడు. ఏంటండి మీరు చేస్తుంది అంది విక్కీ చేతిలో ఉన్న కొంగును లాక్కుని. చెయ్యి తుడుచుకున్నాను. భోజనం వడ్డించిన దానివి చెయ్యి తుడుచుకోవటానికి నాప్కిన్ ఇవ్వాలని తెలీదా అంటాడు. అడిగితే ఎందుకు ఇవ్వనండి అంటుంది. అండి కాదు, ఏమండి అని పిలువు. ఏంటి? క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మధు. అవును, నన్ను అలానే పిలువు. నా పేరు విక్రమ్. అందరూ విక్కీ అని పిలుస్తారు. కానీ నువ్వు మాత్రం ఏమండి అని పిలువు. లేదంటే అంటూ మధు పెదవుల కేసి చూసి, అలా పిలవలేదంటే పెళ్లి తర్వాత జరగాల్సిన అచ్చటా ముచ్చట మన పెళ్లికి ముందే జరిగిపోతాయి. అర్థమైందా అంటూ ఆమె చెంపని చిన్నగా తట్టాడు. కోపంగా విక్కీ చేతిని వెనక్కి నెట్టి, చూడు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, పెద్ద పోకిరిలా ఉన్నావే, కనీసం కొంచెమైనా బుద్ధి అనేది లేకుండా ప్రవర్తిస్తున్నావు. డబ్బు బలగం ఉందని ఇలా ఎవరితో పడితే వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు. అందులోనూ నాతో ఇలా ఇంకెప్పుడు మాట్లాడకు. మా నాన్నమ్మతో చెప్పానంటే నీ వంటి మీద రచ్చలు వేస్తుంది, జాగ్రత్త అని చెప్పి మధు ముందుకు వెళ్ళగానే విక్కీ ఏం మాట్లాడలేదు. ఆమె మాటలు బట్టి చాలా అమాయకురాలనిపించింది. అన్నయ్య, ఇక్కడేం చేస్తున్నావు? పద, వీరు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసి మనం బయలుదేరదాం. ఏంటి, నాతో పాటు నువ్వు వచ్చేస్తావా? హా అన్నయ్య, అమ్మ నాన్న మార్నింగ్ వస్తారు. అంటే నైట్ వీరు వాళ్ళకి కార్యమంట. అమ్మ నన్ను నీతో పాటు వెళ్ళమంది. "హ్మ్, వీడి పని బాగుంది. మ్యారేజ్ అవ్వగానే ఫస్ట్ నైట్. ఆ భాగ్యం నాకెప్పుడు వస్తుందో" అంటాడు విక్కీ. నిన్ను అంటూ విక్కీ భుజంపై కొట్టి, పద అన్నయ్య, వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తే నేను నా బ్యాగ్ సర్దుకుంటాను అంది మహా. నిన్ను మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలా? నాకు ఇదో పనా అంటూ మహాపై రుసరుసలాడాడు విక్కీ. రూమ్కి వెళ్తున్న మహా మెట్ల మీద ఒంటరిగా కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్న మధు వైపు చూసి, మధు, నువ్వేంటిక్కడ అంటూ మధు పక్కన కూర్చుంది. ఏమీ లేదు మహా, అందరూ బిజీగా ఉన్నారు కదా, ఏమీ తోచటం లేదు అని ఇక్కడ కూర్చున్నాను అంటుంది. అవునా, ఈరోజు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటుంది మహా. అవునా, ఉండొచ్చు కదా మహా 2 రోజులు, ఇంకా రిసెప్షన్ ఫంక్షన్ ఉంది కదా అంటుంది మధు. నాకు ఉండాలనే ఉంది మధు, కానీ నా కాలేజ్ పోతుంది, క్లాసెస్ మిస్ అవుతాయి కదా అంటుంది మహా. నువ్వు చదువుకుంటున్నావా అని 2 కళ్ళు పెద్దవి చేసి అడిగింది మధు. హా, చదువుకుంటున్నాను. ఏమైంది మధు అలా అడిగావు? నువ్వు కాలేజ్కి వెళ్ళటం లేదా? నేను ఇంటర్ వరకే చదివాను మహా, కానీ మా ఇంట్లో పరిస్థితుల కారణంగా చదువు ఆపేశాను. కానీ నాకు చదువంటే చాలా ఇష్టం అంటుంది. ఇష్టమైతే చదవాలి కానీ ఇలా బాధపడకూడదు. మధు, నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్పు. ఇక్కడ మీ నాన్న, అన్నయ్య, వదిన నిన్నెందుకు అసలు పట్టించుకోవటం లేదు? వచ్చిన రోజునే మీ నాన్నమ్మ కొన్ని విషయాలు చెప్పింది. మీ నాన్నకి నువ్వంటే ఇష్టం లేదని, నిన్ను బాధ పెడుతూ ఉంటారు అని. నిజమేనా అని అడుగుతుంది మహా. అలాంటిదేమీ లేదు మహా, ఆడపిల్లని కదా, తండ్రిగా ఆయన భయం ఆయనకుంటుంది. అందరూ నన్ను బాగానే చూస్తారు, కానీ నువ్వు నాకు బాగా నచ్చావు. ఇప్పటి వరకు ఎవరితో ఇంతసేపు మాట్లాడలేదు తెలుసా అంటుంది మధు. షాక్ అవింది మహా. అంటే నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా అని అడుగుతుంది. లేరు మహా. మరి ఇంటర్ వరకు చదివావు కదా, అప్పుడు కూడా ఫ్రెండ్స్ ఎవరు లేరా అని ఆశ్చర్యంగా అడిగింది మహా. ఎవరూ లేరు మహా, నేనెవరితోనూ మాట్లాడను. నా పరిస్థితి వేరు. నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు మహా అని అడుగుతుంది మధు. కృష్ణ పెళ్ళికి
లేదంటే నీ పెళ్ళికొస్తాను. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు మధు. శరత్ అంకుల్ ఫ్యామిలీ తప్ప. నాకు తెలిసి ఒక 3 నెలల్లో నేనిక్కడికొచ్చే ఛాన్సుంది అంటుంది. అవునా? అని ఆశ్చర్యంగా అడిగింది మధు. అవును మధు. ఎందుకంటే శరత్ అంకుల్, నాన్న ఇద్దరూ కలిసి ఇక్కడ కంపెనీ పెడుతున్నారు. ఆల్రెడీ వర్క్ పూర్తయింది కానీ ఇంకా కొంచెం వర్క్ ఉంది. అవన్నీ అవగానే మూడో నెలలో కంపెనీ ఓపెనింగ్ చేస్తారు. అప్పుడొస్తాను. నీకోసమైనా వస్తాను మధు. నువ్వు నాకు బాగా నచ్చావు తెలుసా? అంటుంది మహా. ఆ మాటకి సిగ్గుపడింది మధు. నిజంగానే నవ్వొచ్చింది మహాకి. మధు, నువ్వు సిగ్గుపడితే భలే అందంగా ఉన్నావు. నీ ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? నీ నవ్వు. మధు, నువ్వు నవ్వితే చాలా బావుంటావు తెలుసా? థ్యాంక్స్ మహా. నీకు ఫోన్ ఉందా మధు? లేదు మహా అంటుంది. సరే సరే, ఇంకేంటి విషయాలు అని మధుతో చాలాసేపు మాట్లాడింది మహా. అప్పుడే లోపలికొచ్చాడు విక్కీ. మహా ఇంకా రావటం లేదు ఏంటని. మహా, వస్తున్నావా? లేదంటే నా వెనక ఎడ్ల బండి మీద వస్తావా? అంటూ మధు మహాని చూసి షాక్ అవ్వాడు. ఎందుకన్నయ్య అంత కంగారు? ఈవినింగ్ వరకు టైం ఉంది. ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళకు. మధు, మా అన్నయ్య విక్రమ్ అంటూ పరిచయం చేసింది మహా. హాయ్ మధు గారు అంటూ చేతిని ముందుకు చాపాడు విక్కీ. ఈ పోకిరి వెధవకి ఇంత మంచి చెల్లెల్నిచ్చాడు దేవుడు. వీడి బుద్ధే సరిగ్గా ఇవ్వలేదు అనుకుని నమస్తే విక్రమ్ గారు అంటూ నవ్వుతూ చేతులు జోడించింది. ఓసిని, భూమికి జానడ్లేవు, ఇంత పొగరేంటే నీకు అని అనుకుని విక్కీ ఒక అడుగు ముందుకు వేశాడు. కానీ నువ్వు 100 అడుగులు వెనక్కి వేయాలని చూస్తున్నావు. చెప్తాను. వెళ్లే ముందు ఈ విక్కీ అంటే ఏంటో ట్రైలర్ చూపించే వెళ్తాను. అప్పుడు కానీ నా దారిలోకి రాదు అనుకుని నమస్కారం మధు గారు అంటూ 2 చేతులు గట్టిగా జోడించాడు. నవ్వింది మధు. ఆ నవ్వులో ఎక్కడలేని కోపం విక్కీ చూపుని దాటిపోలేదు. మధు, నేనిప్పుడే వస్తాను. అంటే బట్టలు సర్దుకొని వస్తాను. నేను హెల్ప్ చేయనా మహా? వద్దు మధు. తొందరగా బట్టలు సర్దుకొని నీతో మాట్లాడతాను మధు. నాకు నీతో టైం స్పెండ్ చేయాలనుంది అంటుంది. అవునా? సరే మహా, నేను బయటే ఉంటాను. నువ్వన్నీ చూసుకునిరా అని విక్కీ పక్క నుంచే వెళ్ళిపోయింది. ఏంటి ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ అంటాడు. అది కాదురా, తను చాలా అమాయకురాలు. కల్మషం లేని మంచి మనసున్న పల్లెటూరి ఆడపడుచు మధు తెలుసా అంటుంది. అబ్బో, 2 రోజుల్లో పల్లెటూరి వాతావరణం బాగా ఒంటికి పట్టినట్టుంది అంటాడు. అంటే వచ్చిన దగ్గర నుంచి నేను మధుతోనే ఉన్నానన్నయ్య. మాట్లాడిన 2 నిమిషాలకే అర్థమైంది. తను చాలా సైలెంట్ తెలుసా? ఏడ్సావులే, నేను బయటుంటాను. నువ్వు తొందరగా రా అని విక్కీ బయటికొచ్చి పక్క రూమ్ కేసి చూశాడు. ఏడుపు సౌండ్ వినిపించటంతో విండోకేసి చూపు మరల్చాడు. ఏంటి? బట్టలు సర్దు. నువ్విక్కడే ఉంటే చాలా పనులు చేసేలా ఉన్నావు మధు. ఏమైంది నాన్న? అసలు నువ్వు భోజనాల దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అది మావయ్య అన్ని దగ్గరుండి చూసుకోమన్నాడు. అందుకే వెళ్ళాను అంది. కొట్టానంటే నోట్లో మాటలు రావు. మీ మామయ్య షరత్ ఏమి చెప్తే అదే చేస్తావా? ఎవరితోనో పొమ్మంటే వాడితోనే పోతావా? నాన్న అంటూ విస్తుపోయింది మధు తండ్రి మాటలు భరించలేక. ఛీ, ఈ రోజున నువ్వు చేసిన పనికి నాకెంత కోపం వచ్చిందంటే అందరి ముందు నిన్ను కొట్టాలనుకున్నాను. నువ్వు నా కూతురుగా పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఎందుకు పరిచయం అయ్యావు? మీ మామయ్య కంటే బుద్ధి లేదు. మరి నీ బుద్ధి? నిన్ను కని నా భార్య పోయింది. నాకున్నది ఒక్కడే, అక్షయ్. నేనైతే నిన్ను కూతురుగా కూడా చూడటం కాదు, లైఫ్లో ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను. మీ అన్నయ్య, వదిన ఇంటికి వెళ్తారు. వాళ్ళతో పాటు ఇంటికి తగలడు. కాదు కూడదని ఇక్కడే ఉన్నావంటే ఇంటికి వెళ్ళాక నా విశ్వరూపం చూస్తావు. పెద్ద దిగొచ్చింది అతిథుల్ని స్వాగతించడానికి అంటూ మధుని తిట్టి ప్రభాకర్ బయటికి వెళ్ళారు. నిస్సహాయంగా కూర్చుని తల పట్టుకుంది మధు. ఏడుపు రాలేదు. రాలేదు అనటం కంటే ఆమె కంట్లో కన్నీరు కూడా మధు పరిస్థితి చూసి జాలిపడి ఇంకిపోయిందేమో. మౌనంగా బట్టలన్నీ సర్దుకొని ముఖం అంతా చీర కొంగుతో తుడుచుకొని జుట్టంతా ముడివేసుకుని బయటకొచ్చింది. అప్పటికే విక్కీ జరిగిందంతా చూసి మధు గురించి పూర్తిగా తెలుసుకోవాలని మనసులోనే ఫిక్స్ అయ్యాడు. మధు, మధు అంటూ లోపలికొచ్చింది భువన. ఏంటి నానమ్మా అంటూ లేని నవ్వు తెచ్చుకుని పైకి లేచింది. ఏంటి ఏడుస్తున్నావు? వాడేమన్నా అన్నాడా? ఎవరూ ఏమీ అనలేదు నానమ్మా. చెప్పు, ఎందుకు వచ్చావు? మావయ్య నిన్ను పిలుస్తున్నాడు. అక్కడ నాన్న, అక్షయ్, మీ వదిన అందరూ ఉన్నారు. ఏంటి? అవును, నాకు తెలిసి నీకోసమే అయ్యుంటుంది. నాకోసమేంటి నానమ్మా? భయపడింది మధు. ఎందుకే అంత భయం? మావయ్య నాన్నతో నీకోసం మాట్లాడతాను అన్నాడు. నేను అడిగినా నాకు వివరాలు ఏం చెప్పలేదు.
పద అక్కడికి. వెళ్తేనే కదా తెలుస్తుంది. నానమ్మ, నాకు తెలియకుండా నువ్వేమీ చేయటం లేదు కదా? కంగారుగా అడిగింది మధు. ఇంటికి వెళ్ళాక అందరూ తనని తిట్టిపోయటమే కాకుండా కొట్టినా కొడతారని. చచ్చా, నిజంరా. నీకు తెలియకుండా నేనేం చేస్తాను అని మధు చేతిని పట్టుకొని, నిజంగానే మామయ్య ఏం మాట్లాడతాడో నాకు తెలియదు మా. వస్తేనే కదా మనకి తెలిసేది. పద అని మధుని తనతో పాటు బయటికి తీసుకొని వచ్చింది. హాల్లో ఇటు ప్రభాకర్ ఫ్యామిలీ, శరత్ ఫ్యామిలీ ఉన్నారు. జగదీష్, సునంద, విక్కీ మహా రూమ్లో ఉన్నారు. బిజినెస్కి సంబంధించిన విషయాలు బాబాయ్కి చెప్పే పనిలో ఉన్నాడు విక్కీ. వచ్చావా మధు? కూర్చో. పర్వాలేదు మావయ్య అంది. కూర్చో మధు, మావయ్య కూర్చోమన్నప్పుడు కూర్చో అని కళ్ళతోనే మందలించింది విజయ. సరే అత్త అని సోఫాలో కూర్చుంది. ఇప్పుడైనా చెప్పు బావా, మధు వస్తేనే విషయం చెప్తానన్నావు. అసలు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు? సూటిగా అడిగాడు ప్రభాకర్. ఏమీ లేదు ప్రభా. వీరికి ఇప్పుడే కదా మ్యారేజ్ అయింది. వాడిని నీ ఇంటి అల్లుడుగా చేద్దామనుకున్నాను. కానీ నువ్వు కాదని అన్నావు. ఎంత కాదన్నా మధు సొంత మేనకోడలు. తనని కాదని బయట సంబంధం చూసినందుకే వచ్చిన బంధువులు మధు కోసం అడిగారు. నీ మేనకోడల్ని వదిలేసి బయట సంబంధం ఎందుకు చేసుకున్నావని ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాను. ఇంకో సంవత్సరం పోతే కృష్ణకి మ్యారేజ్ చేయాలి కదా. మరి మధుని కృష్ణకైనా ఇస్తావా ప్రభా? ఏమాత్రం తడపడకుండా తన మనసులో బాటని బయట పెట్టాడు శరత్. శరత్ మాటకి విజయ ముఖం వెలిగిపోయింది. భువన గారైతే షాక్లో ఉన్నారు. ఇటు శ్రీ, అక్షయ్ పరిస్థితి అంతే. మధు మాత్రం మాట్లాడలేదు. తను నార్మల్గానే ఉంది. ఎందుకంటే తన జీవితం తన చేతుల్లో లేదని తనకి తెలుసు. ఏంటి తమ్ముడు ఆలోచిస్తున్నావు? వద్దక్క, తల్లిని పొట్టన పెట్టుకున్న ఇది నా మేనల్లుడిని పొట్టన పెట్టుకుంటుంది. అందుకే ముందు వీరిని అడిగినా నేను వద్దన్నాను. ఇది నీ ఇంటికి అడుగుపెట్టిన మరుక్షణం మీకు సుఖ సంతోషాలు ఉండవు. వద్దు, దీనివల్ల కృష్ణ ప్రాణం పోయినా పోతుంది అంటాడు ప్రభా. ఒక్క క్షణం మధు అక్కడ ఉండలేదు. సైలెంట్గా బయటికి వెళ్ళిపోయింది. అక్కడున్న అందరికీ ప్రభాకర్ మాటలకి పిచ్చి కోపం వచ్చింది. అక్షయ్, శ్రీ ముఖంలో సంతోషం. అందరి ముందు ప్రభాకర్ మధుని తిట్టినందుకు. రేయ్, ఏంట్రా ఆ మాటలు? నువ్వు మాట్లాడుతుంది నీ కడుపున పుట్టిన నీ కూతురు మధురా. నీ రక్తాన్ని నువ్వే ద్వేషించుకుంటున్నావు. అసలు కొంచెమైనా బుద్ధుందా అని కోపంగా అడిగింది విజయ. అక్క చూడు, మీరు చెప్పింది ఏదైనా చేస్తాను, కానీ మధుని మాత్రం కోడలిగా పంపించను అంటాడు. అవునా, ఎందుకు పంపించవు? సరే, మధు విషయం పక్కన పెట్టు. నువ్వు పుట్టగానే నాన్న చనిపోయాడు కదా, అమ్మ నిన్ను పెంచటం మానేసిందా? లేదు అంటాడు. ఏ, ఎందుకు మానేయలేదు? నువ్వు పుట్టగానే నాన్న చనిపోయాడని అమ్మ నిన్ను దూరం పెట్టాలి కదా. మరెందుకు నిన్ను పెంచి ఇంతవాణ్ణి చేసింది? తెలివిగా మాట్లాడకక్క. అప్పుడు నాన్నకి యాక్సిడెంట్ అయింది కాబట్టే చనిపోయాడు, నా వల్ల కాదు అంటాడు. ఏ రకంగా అయితే ఏమైంది? నువ్వు పుట్టగానే నాన్న చనిపోయాడు అన్నది నిజమే కదా. చూడక్క, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా సరే మధు విషయంలో నా నిర్ణయం అయితే మారదు. తన వల్లే, కేవలం తన వల్ల నా భార్య నాకు దూరమైంది. నువ్వు మారతావనుకోవటం నా తప్పు ప్రభా. మా చెల్లి శ్రావణి విషయం పక్కన పెట్టు. మధు వల్ల మాకు అంతే మంచి జరుగుతుంది, కానీ చెడు కాదు. మధుని నా ఇంటి కోడలిగా పంపుతావా లేదా? కాస్త గొంతు పెంచాడు శరత్. అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా బావా? అవును అంటాడు. దరిద్రం కావాలంటున్నావు కదా బావా. నీ మాటకి నేనెందుకు విలువివ్వను? ఇస్తాను. కానీ దాని పెళ్ళికి మాత్రం నేను రాను. నాకు సంబంధం లేదు అంటాడు ప్రభా. తండ్రివి, సంబంధం లేదు అంటే ఎలారా? పెళ్ళి దగ్గరుండి నువ్వే చేయాలి కదా అంది భువన. అది నా కూతురు కాదమ్మా, ఇదే నా నిర్ణయం. మీరు కృష్ణకే కాదు, చివరికి బయట వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని చూసినా సరే దాని పెళ్ళికి మాత్రం నేను రాను. నాకు సంబంధం లేదు. శరత్కి ఒళ్ళు మండిపోయింది. ప్రభాకర్ని అక్కడే చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఇంట్లో బంధువులందరూ ఉన్నారని కోపాన్ని తమాయించుకొని, అంటే మధు నీకు కూతురుగా లేదు? అవును అంటాడు ప్రభాకర్. సరే అంటూ అక్షయ్ వైపు చూసి, అక్షయ్, మధు విషయంలో నీ నిర్ణయం ఏంటి? నాన్న నిర్ణయమే నా నిర్ణయం మామయ్య. మీరు మధు పెళ్లి చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు అని భుజాలు ఎగరేస్తూ చెప్పాడు. సరే, మధు గురించి మీకు అవసరం లేదు కాబట్టి తన జీవితం ఇకపై సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను అని శరత్ అనగానే భువన గారి ఆనందం అంతా ఇంత కాదు. మీకు నచ్చినట్టు చేసుకోండి అని ప్రభాకర్ అక్కడి నుంచి వెళ్ళగానే అక్షయ్, శ్రీ వెనకే వెళ్ళిపోయారు. విజయ కోపంగా రగిలిపోయింది. ఏంటమ్మా వీడు ఇంత దారుణంగా ఉన్నాడు? అసలు వీడిని కన్నావా, లేదంటే ఎక్కడైనా దొరికాడా నీకు అని అడుగుతుంది. విజయ, ఏంటా మాటలు?
ఏం చేయనండి. ఒకే తల్లికి పుట్టాం. కానీ మనసులు ఇంత వేరుగా ఉంటాయని ఊహించలేకపోయాను. ఇంత కసాయితనం ఎక్కడ చూడలేదు నేను. అసలు వాడు నా తమ్ముడని చెప్పుకోవటానికే కోపంగా ఉంది. అత్తమ్మ, మీరు దాని మాటలేమీ పట్టించుకోకండి. ప్రభాని ఎక్కడ వీక్ చేయాలో చేస్తాను కదా! ఇకపై మధు మీ దగ్గరే ఉంటుంది. నిజంగా మంచి పని చేశావల్లుడు. వాడు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడాడు కాబట్టి మధుని తనకి నచ్చినట్టుండమని చెప్తాను. ముందు మధు ఎక్కడుందో చూడమ్మా. నాకు తెలిసి వాడి మాటలకి సగం చచ్చిపోయి ఉంటుంది అని విజయ్ అనగానే భువన గారు బాధపడ్డారు. బయట ఇంటి వైపు ఉన్న తోటలోకి వెళ్ళింది మధు. విజయ్ గారికి కాస్త మొక్కలంటే ఎక్కువ ఇష్టం. ఇంటికెదురుగా గార్డెన్, ఇంటి వెనకంతా తోటలో చేసుకున్నారు. ఆ తోటంతా ఒకవైపు మామిడి, మరోవైపు ద్రాక్ష. తోటకు వచ్చిన మధు చెట్టు కింద కూర్చుని తన తండ్రి మాటలు తలుచుకోగానే తన మీద తనకే అసహ్యం వేసింది. ఎందుకొచ్చిన జీవితం అనిపించింది తనకి. ఎదురించి ఎలా పోరాడగలదు? వెనక సపోర్టు అన్న ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఊహించని విధంగా ఉంటాయి. పోనీ స్వేచ్ఛగా బ్రతుకుదామన్నా ఆ ఫ్రీడమ్ లేదు. తండ్రి ఉన్నాడు కానీ తండ్రి ప్రేమ లేదు. అన్నయ్య ప్రేమ అంటే అదీ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అందరూ ఉన్న ఒంటరి జీవితం తనది. ఇక్కడ ఏం చేస్తున్నావు మధు? నీకోసం ఇల్లంతా వెతికాను అంటూ మధు పక్కన కూర్చుంది భువన. ఎందుకు నానమ్మా? అసలు నేనెందుకు పుట్టాను? పుట్టగానే తల్లిని పొట్టన పెట్టుకున్నాను. తండ్రి ప్రేమంటే అది లేదు. ఎవరు ప్రేమించని ఈ జీవితం నాకెందుకు అనిపిస్తుంది అంటుంది. ఏంటి ఆ మాటలు అంటూ మనవరాలి భుజంపై చేయి వేసింది. నానమ్మ, తండ్రి ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు కానీ మనసుని గాయం చేసే మాటలుంటాయి చూడు. ఆ మాటలు విన్నప్పుడే మనం బ్రతికున్నా అనవసరం అనిపిస్తుంది. మధు, కోప్పడకు నానమ్మ. నా కోసం ఎవరూ ఏమీ మాట్లాడొద్దు. ఉన్నంతకాలం ఆ ఇంట్లో మాత్రం ఉండను. అనాథ శరణాలయానికో వెళ్ళిపోతాను కానీ మధు మాటలు పూర్తి కాకముందే భువన గారు మధు నోటిపై చేయి వేసి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు మధు. అసలు లోపల ఏం జరిగింది తెలుసా? ఏంటి అన్నట్టు చూసింది మధు. జరిగిన విషయం అంతా చెప్పింది భువన. అంతా విన్న మధు ఏమీ మాట్లాడలేదు. ఏంటి మధు సైలెంట్గా ఉన్నావు? ఆయన దృష్టిలో నేనున్నా ఒకటే లేకపోయినా ఒకటే కదా నానమ్మ. అందుకే కదా మామయ్య నీ కోసం మంచి నిర్ణయం తీసుకున్నాడు. నీకు కృష్ణకి పెళ్లి చేయాలని. నాకు అసలు పెళ్ళే వద్దు నానమ్మ. చెప్పాలంటే నా మనసంతా బాలేదు అని భువన గారి ఒడిలో తల పెట్టుకుని పడుకుంది. వాడి మాటలకి నువ్విప్పుడు బాధపడుతున్నావని నాకు తెలుసు మధు. ఏదోటి చేసైనా సరే నిన్ను ఈ ఇంటి కోడలిగా నువ్వు అడుగు పెట్టాలి. అంతకంటే ముందు నీలో ఉన్న భయాన్ని, అమాయకత్వాన్ని పోగొట్టాలి అనుకుంది భువన. ఆ తర్వాత కట్ చేస్తే, లేదంకల్, ఇప్పటికే చాలా లేట్ చేశాను. ఇప్పుడు నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి. మరోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా 2 రోజులు ఉండి వెళ్తాను అన్నాడు విక్కీ. సరే విక్కీ, జాగ్రత్త. బాయ్ మహా. బాయ్ అంకుల్ అని మధు కోసం చుట్టూ చూశాడు. కానీ ఎక్కడా మధు కనిపించలేదు. రేయ్, ఇద్దరూ జాగ్రత్తగా వెళ్ళండి. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయండి. నేను బాబాయ్ రేపు సాయంత్రం వచ్చేస్తాం. సరే పిన్ని, మహా పద అని విక్కీ, మహా ఇద్దరు బయటకొచ్చారు. అన్నయ్య, ఏంటి మహా? ఒకసారి మధును కలిసొస్తాను. సరే వెళ్ళు అన్నాడు. థ్యాంక్స్ రా అని మధు కోసం చుట్టూ చూసింది. భువన గారు తోట నుంచి అప్పుడే బయటికి రావటంతో మహా చేతిలో బ్యాగ్ చూసి, ఏంటమ్మా బ్యాగ్ పట్టుకునున్నావు? ఇంటికి వెళ్తున్నావా? అవునండి. మధు ఎక్కడా? తను ఇంటి వెనక వైపున్న తోటలో ఉంది తల్లి అని భువన గారు మాట్లాడుతుంటే, ఆహా, ఆఫీస్ కాల్ వస్తుంది. నువ్వు ఈలోపు అన్నీ చూసుకురా అని ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని పక్కకు వెళ్ళాడు విక్కీ. తోటలో ఉందా? అవునమ్మా. నీతో ఒక విషయం చెప్పాలి తల్లి. నువ్వు నాకు సాయం చేస్తావా? అయ్యో, అదేంటండి అలా అడుగుతున్నారు? సాయం ఎందుకు చేయను? చెప్పండి అంది మహా. ఫోన్ అని అబద్ధం చెప్పి పక్కకు వెళ్ళిన విక్కీ, మహా భువన గారి సంభాషణ పావుగంట వరకు ఉంటుందని గ్రహించి, సాయం ఏంటి కాదమ్మా. ఈ రోజుతో నా మనవరాలు నా కొడుకు దృష్టిలో లేదని అర్థమైంది. అందుకే తనకి పెళ్లి చేయాలని శరత్ అనుకుంటున్నాడు. కానీ ఈ గ్యాప్లో మధుని బయటికి పంపించాలని నా ఉద్దేశం. అంటే మధుని చదివిద్దామని. మీ నిర్ణయం బావుందమ్మా. కానీ మధు చదువుకుంటుందా? ఎందుకు చదవదు? తన మనసుని వాళ్ళత్త మార్చుతుంది. ఇక్కడే ఉంటే దాని బతుకు ఇలానే ఏడుస్తూ గడపాలి. ఒక ఇంటి కోడలయ్యే ముందు కనీసం కొన్ని రోజులైనా తనకి నచ్చినట్టు బ్రతికితే బావుంటుందని నా ఉద్దేశం. మా, నువ్విప్పుడు డిగ్రీ చదువుకుంటున్నావంట కదా? మధుని నువ్వున్న కాలేజ్లోనే జాయిన్ చేస్తాను. నువ్వు అక్కడ మధుని జాగ్రత్తగా చూసుకుంటావు కదా? భువన గారి నిర్ణయం విన్న మహా ఆనందానికి అవధులు లేవు. చెప్పాలంటే మహాకి ఎగిరి గంతేయాలనిపించింది. అయ్యో అమ్మా, ఎంత మంచి మాట చెప్పావు. ఇంతకు ముందే మధుతో మాట్లాడాను.
వాళ్ళ నాన్నకి భయపడి తన ఇష్టాన్ని దాచింది కానీ మధుకి చదువంటే ప్రాణం. ముందు మీరు మధుతో అన్ని విషయాలు మాట్లాడి కానీ ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ విజయ ఆంటీ దగ్గర ఉంది. లేదంటే మీ ఫోన్ నెంబర్ అయినా నాకు ఇవ్వండి. అంతేకాదు మాధురి నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని హామీ ఇచ్చింది మహా. భువన గారి ఆనందం అంతా ఇంత కాదు. చాలా థ్యాంక్స్ రా. నేను విజయతో అన్ని విషయాలు మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. సరే అమ్మా, నేను ఒకసారి మధు దగ్గరికి వెళ్తాను అని నవ్వుతూ తోట వైపుకి అడుగులు వేసింది. ఆ తర్వాత కట్ చేస్తే మహా భువన గారు మాట్లాడుకుంటున్న టైంలో తోటకు వచ్చిన విక్కీ చెట్టు కింద కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్న మధుని చూడగానే ఇదేంటి ఇలా కూర్చుంది, ఆలోచిస్తుందా లేదంటే గాల్లోనే నిద్రపోతుందా అనుకుని మధు దగ్గరికి వచ్చాడు. ఆలోచనలో ఉన్న మధు విక్కీ ఎదురుగా నిలబడేసరికి ఉలిక్కి పడి చూసింది. మీరేంటండి ఇక్కడ అని కంగారుగా అడిగింది. ఏయ్ అండి అని పిలవకు, చిరాకొస్తుంది. కాల్ మీ ఏమండి మధు అంటూ చొరవగా ఆమె చిన్ పట్టుకున్నాడు. తను చారడేసి కళ్ళలో పెద్దవి చేసి చూసింది మధు. నీ కళ్ళేంటే బాబు అంత పెద్దగా ఉన్నాయి, ప్రపంచం అంతా నీ కళ్ళలో చూడొచ్చు తెలుసా అని ముద్దుగా అన్నాడు. మొదటిసారి ఒక అబ్బాయి తన గడ్డం పట్టుకొని అంత గోముగా మాట్లాడేసరికి మధుకి నోటి మాట రాలేదు. నేను వెళ్తున్నాను మధు, మళ్ళీ కలుస్తాను అని ఆమె తల నిమురుతూ మృదువుగా అన్నాడు. మధు ఏం మాట్లాడలేదు. ఏంటి ఒంటరిగా ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు, ఏడ్చావా? మధు మాట్లాడకుండా తలని అడ్డంగా ఊపింది. గదిలో చూశాను, ఆయన మీ నాన్న నిన్ను అలా తిట్టారు అని ఆమె కళ్ళలోకి చూస్తూ సూటిగా అడిగాడు. అవును అంటుంది. అంతలా మీ బాబు తిడుతుంటే అలా కూర్చుని ఏడుస్తావేంటి, నువ్వేమీ తప్పు చేయలేదు కదా అంటాడు విక్కీ. నేను తప్పు చేయకపోయినా ఆయన తిడతారు అంటుంది. అవునా, ఎందుకు? ఎందుకంటే నేను ఆయన కూతుర్ని కాబట్టి అంటుంది మధు. అవునా, తండ్రిని నువ్వనుకుంటే సరిపోతుందా మధు? నవ్వుతూ కళ్ళెగరేశాడు. చివుకుమంది మధు మనసు. ఒక్కసారిగా మధుని హత్తుకున్నాడు. ఊపిరాట్లేదు ఆమెకి. ఈ బాధలన్నీ నీకెందుకే పిచ్చి తల్లి, రా నాతో పాటు వచ్చేయ్. ఏం చక్క పెళ్లి చేసుకొని ఒక నలుగురు పిల్లల్ని కనేద్దాం. ఇన్కమ్ పరంగా పర్లేదు, ఒక కంపెనీ రన్ చేస్తున్నాను. పిల్లలు పుట్టాక బాధ్యత పెరుగుతుంది కదా, సో అప్పుడు ఇన్కమ్ కోసం ప్లాన్ చేద్దాంలే. చూడు, ఇంటి పెత్తనం అంతా నీదే. అంతేకాదు ప్రేమలో మన దగ్గర నీకు ఏ లోటు ఉండదు. ప్రతిరోజు గంపెడంత ప్రేమను పంచుతూనే ఉంటాను. కోపం వస్తే 4 తగిలిస్తాను, అందులో డౌట్ లేదు. కానీ సారీ చెప్పను మధు, ఎందుకంటే నాకు ఈగో ఎక్కువ. ముందుగానే చెప్తున్నాను, తప్పు నీదైనా నాదైనా సరే నువ్వే వచ్చి సారీ చెప్పాలి. నీ కంత్రి మొగుణ్ణి బుజ్జగించాలి. ఏమంటావమ్మడు అంటాడు విక్కీ. ఒక్కసారిగా విక్కీని వెనక్కి నెట్టి కొట్టడానికి చెయ్యెత్తింది మధు. తన చెంపని తాకేలోపే ఆమె చేతిని పట్టుకుని ఏంటి కొడతావా నన్ను అంటాడు. చంపేస్తాను వెధవ మాటలాడావంటే. నువ్వు నా మొగుడువేంటి, 2 బిడ్డల తండ్రిలా ఉన్నావు, నీకు నేను కావాల్సి వచ్చిందా అని కోపంగా అంది మధు. ఏ మెంటల్ దానా, నీ కళ్ళు దుబ్బాయంటే నేను 2 బిడ్డల తండ్రినేంటి నీ అంటూ బూతులు మింగేసి, నాకిప్పుడు 28 సంవత్సరాలు, నీ కంటికి నేను ఎంగలా కనిపించటం లేదా అంటాడు విక్కీ. తనున్న పరిస్థితికి విక్కీ మాటలకి మధు కోపం పీక్స్లోకి వెళ్ళింది. నీకు 28 సంవత్సరాలైతే నాకేంటి, పెద్ద పోరంబోకు అంటూ మధు మాటలు ఆపేసింది. అప్పటికే విక్కీ మధుని చంపేసేలా చూసి, చూడు నువ్వు నన్ను తిట్టకు, కోపంలో నిన్ను బూతులు తిడతాను అని మహా రావటం చూసి మళ్ళీ మధుని కలుస్తానో లేదో అన్న ఆలోచనతో ఆమెని గట్టిగా హత్తుకుని, జాగ్రత్త మధు, వెళ్తున్నాను, నీకోసం మళ్ళీ వస్తాను, అప్పటి వరకు నన్ను మర్చిపోకు అని వెంటనే ఆమెను వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ. విచిత్రంగా అనిపించింది మధుకి. జరిగింది కళ నిజమో తనకి అర్థం కాలేదు. మధు హా మహా అంటూ షాక్ నుంచి తేరుకుంది. ఏంటి ఒక్కదానివే తోటలో ఉన్నావు? ఏం లేదు మహా, మామూలుగా వచ్చాను. సరే నేను వెళ్తున్నాను మధు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని మధుని హత్తుకుంది. నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా మహా బాధగా అంది మధు. ఏమైందే మధు? ఏమీ లేదు మహా, జాగ్రత్త. చూడు, నాతో మాట్లాడాలనిపిస్తే మీ నాన్నమ్మ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేయి. మీ నాన్నమ్మతో నేను అన్ని విషయాలు మాట్లాడాను, సరేనా? సరే మహా అంటుంది మధు. బాయ్ మధు, ఏంటో నువ్వు నాకు బాగా నచ్చేశావు అని మధుతో మాట్లాడుతూ పార్కింగ్ ప్లేస్కి వచ్చింది. కారులో ఉన్న విక్కీ మధుని చూడగానే కన్ను కొట్టాడు. కోపంగా చూసింది మధు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి
మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.